మాట్లాడుకుందాం. బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటల్లో ఎన్నో అంశాలుగా దేవుడు తనకున్నటువంటి ఆలోచన లేదా ఉద్దేశం బట్టి విశేషమైనటువంటి జ్ఞానము చేత బైబిల్లో ఎన్నో విషయాలు వ్రాయించాడని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలా మనం మనసులో పెట్టుకొని చెప్పబడుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి దేవుని యొక్క మాటలను వివరించేటప్పుడు శ్రద్ధగా విన్నప్పుడు మన విశ్వాస ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాయన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళరా, మనకున్న సమయాన్ని బట్టి ఒక మంచి అంశాన్ని, భూపతులకు అధిపతి ఎవరు అనేటువంటి ఈ అంశం చాలా పెద్ద పాఠము అయినప్పటికీ మంచి మంచి మాటల చేత మరి ఇందులో మనకు కావలసినటువంటి ఆత్మీయ జీవితానికి దేవుని మాటలు ఎంతగానో మనకు ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను. అంశము చాలా మేధావులు, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పగా పిలువబడుతున్నటువంటి వారు వినవలసినటువంటి అంశం అయినప్పటికీ మనము సామాన్యులముగా పరిగణింపబడుతున్నప్పటికీ ప్రతి అంశము సామాన్యుడైతే గొప్పవాడైతే జ్ఞాని అయితేనేమి ఈ లోక సంబంధంగా ఎవరైనా సరే దేవుని యొక్క మాటలు అనేటివి ప్రతి ఒక్కరకు అవసరం. అవి దేవుని దగ్గరకు చేర్చే విధంగా ఉన్నాయన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంశము విన్నా, ఎవరు చెప్పినా, బైబిల్లో వ్రాయబడిన మాటలు చూస్తే బాలుని సహితము తన యొక్క మాటల్లో ఉన్నటువంటి తనకున్న జ్ఞానం, తన ఆలోచన విధానాన్ని బాలులతో కూడా మాట్లాడిస్తాడు. కాబట్టి బైబిల్ అనేది, దేవుని యొక్క జ్ఞానం అనేది ఎంతో గొప్పది. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాటను మనము ఎన్ని పర్యాయాలు చెప్పుకున్నా, వివరించినా, ఎంత గొప్పగా చెప్పినా అది తనువు తీరనిది అనేది మనము తెలుసుకుంటున్నాము, అనుభవిస్తున్నాము. అయితే ఈ భూపతులకు అధిపతి ఎవరు అన్నప్పుడు మనకందరికీ తెలుసు. భూపతులు అనగా ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలను పరిపాలించేటువంటి వారిని భూపతులు అంటారు. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దానికి కావలసినటువంటి నిర్వచనం భూపతులు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి వారును లేదా పాలకులను భూపతులు అంటారు. ఈ భూపతులకి అధిపతి ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. భూపతులకే అధిపతి. అధిపతి అనగా రాజు అని అర్థం, లేదా అధిపతి అన్న రాజు అన్న ఒకటే అర్థం. అయితే ప్రతి దేశానికి అధిపతి ఉన్నాడని మనకు తెలుసు. పెద్దవారు ఉన్నారు, వారికి అర్థమవుతుంది. నేటి దినాల్లో ఈ భూభాగం అనేది అనేక దేశాలుగా విభాగింపబడింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.
200 పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక అధిపతి లేదా ఒక రాజు, అంటే ఒక్కొక్క దేశములో ఒక్కొక్క పేర్లతో పిలువబడతారు. రాజు అని, ప్రధానమంత్రి అని, అధ్యక్షుడని. ఇప్పుడు మనది భారతదేశం. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలన అనేది ప్రధానమంత్రి చేత పాలన నడుస్తుంది. ఓకే, మనకు తెలుసు. అట్లాగే ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికా దేశము ప్రజాస్వామ్య పరిపాలన కాదు, అది అధ్యక్ష పరిపాలన. ఇలాగో రష్యా తీసుకున్నా, చైనా తీసుకున్నా, ఇంకా కొన్ని దేశాలు తీసుకున్నా, ఒక్కొక్క దేశంలో ఒక ప్రభుత్వం, కొన్ని దేశాలు అధ్యక్ష పరిపాలన ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మరికొన్ని దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం. అయితే ఈ భూపతులు అన్నామే లేదా భూపతులుగా పిలువబడుతున్నారే, నేటి దినాల కంటే ముందున్నటువంటి కాలంలో రాజ్యాలుగా పరిగణింపబడ్డాయి. కొన్ని దేశాలన్నీ కలిపి లేదా కొన్ని ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాలుగా, దేశాలుగా పరిగణింపబడి ఒక రాజ్యముగా మరి పరిగణింపబడ్డాయి. పూర్వకాలంలో రాజ్యాలుగా పరిగణింపబడినటువంటి రాజ్యాలలో రాజులు పరిపాలించినారు. రాజులు పరిపాలిస్తున్న కాలంలో మరి ఈ కొన్ని రాజ్యాలను కలిపి మరి పరిపాలిస్తున్నటువంటి వారిని చక్రవర్తులుగా పిలువబడ్డారు. చక్రవర్తులు అంటే రాజు కంటే కొంచెం ఎక్కువ చక్రవర్తి. ఇలాగూ చక్రవర్తులైనా, రాజులైనా, ప్రధానమంత్రులైనా, అధ్యక్షులైనా వీరంతా పాలకుడుగా ప్రజలు పరిపాలిస్తున్నటువంటి భూపతులు. మీరు డిస్టర్బెన్స్ చేస్తే మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. ఒకటి స్త్రీలు నేను ఎట్లా అంటే గమనిస్తూ మంచిదండి, ఒక నిశ్శబ్దంగా ఉండండి. మీరు చారకు లేవడం కానీ, కూర్చోవడం కానీ, కదలడం కానీ ఏం జరగకూడదు. సరే, మంచిది. మరి ప్లేస్ ఇబ్బంది అయితే మరి ముందున్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. మంచిదండి. సరే, తప్పుగా భావించకండి. అట్లా ప్రతి దేశంలో ఉన్నటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ పాలకుల్ని భూపతులని పిలుస్తారు. మరి ఈ భూపతులకు అధిపతి ఉన్నారా? ఇది భూపతులకు అధిపతి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఉన్నారని బైబిల్ చెప్తుంది. దేవుడు బైబిల్లో వ్రాసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భూపతులకు అధిపతి ఉన్నాడని దేవుడే చెప్తున్నాడు బైబిల్లో రాయించి. మరి నమ్ముతున్నారా? నమ్మాలి. దేవుడు చెప్పినటువంటి మాట. ఈ విషయం మళ్ళీ మీ మనసులో చాలా వేగంగా మీరు తీసుకోండి. సామాన్యమైన విషయం కాదు, ఇది సామాన్యమైన మాట కాదు. ఏది? భూపతులకి అధిపతి ఉన్నాడన్న సంగతి. ఎందుకంటే ఈ ప్రపంచం లేదా ఈ సమాజం, ఈ లోకం ఏమని అనుకుంటుందంటే ఈ భూపతులకు అధిపతి లేడు అనుకుంటుంది. అధిపతి అయిన వాడు లేడు అనుకుంటుంది. భూరాజులకే,
భూరాజులకే ఒక అధిపతి ఉన్నాడు అన్న సంగతి ప్రపంచము లేడనుకొని జీవిస్తున్నారు. భూపతులు కావచ్చు, లేదా ఈ పాలకులు, లేదా ఈ భూపతులు పాలించేటువంటి ప్రజలు కావచ్చు. ఏమని అనుకుంటున్నారు? ఈ భూపతులకి అధిపతి ఒకడు ఉన్నాడన్న సంగతి లేడనుకుంటున్నారు. బైబిల్ ఏమని చెప్తుంది? ఉంది అనుకుంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. చదవగలిగిన వారు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. చాలండి. పరిశుద్ధాత్మ ప్రేరణలో యోహాను గారు ఎవరిని గురించి వ్రాయించి తెలియజేస్తున్నాడంటే, భూపతులకు అధిపతి అయిన వాడు ఎవరంట? యేసుక్రీస్తు. ఈయన గురించి ఏమని వ్రాస్తున్నాడు? నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ఒకనాడు పరలోకము నుండి భూమి మీదికి వచ్చినటువంటి యేసు ఉన్నాడే, ఆ యెరూషలేము సమీపాన ఉన్నటువంటి ఒక గ్రామము, బెత్లెహేం గ్రామం అనే ఉంది. ఆ బెత్లెహేం అనేటువంటి గ్రామంలో ఒక కన్య మరియ గర్భాన ఒక సామాన్యమైనటువంటి కుటుంబములో జన్మించినటువంటి యేసు ఆయనంట మృతులలో నుండి లేచాడంట. అంటే చనిపోయి తిరిగి లేచాడంట. మనకందరికీ చరిత్ర తెలుసు. చరిత్రలో చనిపోయిన వారు తిరిగి లేచినటువంటి వారిలో ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఇంకెవ్వరు చనిపోయి తిరిగి లేచినటువంటి వారు లేరు, మనకు తెలుసు. అయితే ఈ మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడంటే భూపతులకు అధిపతి అంట. ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి సామర్థ్యం కలిగిన వాడంటే, ఒక దేశాన్ని, అంటే ఈ భూభాగాన్ని ఎన్నో దేశాలుగా ఇవ్వబడినటువంటి ప్రతి దేశాన్ని పరిపాలించేటువంటి భూపతులుగా, పాలకులుగా ఉన్నారో వారందరికీ పైగా, వారికి పై అధికారిగా, అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు గురించి, ఈ అధిపతిగా, ఈ భూపతులకు అధిపతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఉండడం అనేది ఇప్పటిది కాదు. అది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే తండ్రి అయిన దేవుడు తాను ఉద్దేశించాడంట, ఈ భూమి మీద భూపతులకి ఒక అధిపతి ఉండాలని. జగతి పునాది వేయబడక మునిపే, లేదా ఈ సృష్టి, ఈ భూమి పుట్టకముందే, ఈ భూమి మీద రాజ్యాలు ఏర్పడకముందే, రాజులు ఏర్పడకముందే, భూపతులు ఏర్పడకముందే దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట దేవుడు సంకల్పించాడంట. దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుని యొక్క ఉద్దేశం ఎందుకు ఆలోచించాడంటే, భూమి మీద తనకు రాబోయే పిల్లలు భూమి మీద ఉండే కాలంలోన
ముందుగా అధిపతులుగా లేదా రాజులుగా లేదా నాయకులుగా న్యాయాధిపతులుగా ఉన్నప్పటికీ, వారు వస్తున్నప్పటికీ వారికందరికీ ఒక మంచి నాయకుడిగా, మంచి ఒక అధిపతిగా ఉండాలని ముందుగానే దేవుడు సంకల్పించాడంట. ఆ విషయాల గురించి బైబిల్లో ప్రవక్తల ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు రాయించడం జరిగింది. ఒకసారి మనం చూడండి, కీర్తనలు 89:27 వచనం చదవండి. కీర్తనలు 89:27. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచదంటే భూరాజులలో అంటే ఆ రాజులకు పైగా అత్యున్నతుడుగా అంటే ఎక్కువగా అత్యున్నతమైనటువంటి స్థానం, వారి పైన అధికారిగా నియమించాడంట. అది ఎవరి ద్వారా దేవుడు పలికించాడంటే ఈ దావీదు మహారాజు ద్వారా ముందుగానే పలికించాడంట. పరలోకములో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు భూరాజులలో అత్యున్నతునిగా ఉంచేశాడంట, నియమించాడంట. ప్రవక్త అయిన యెషయా ద్వారా కూడా మరి చూద్దాం. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం, ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలాయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యెషయా ద్వారా కూడా చెప్పించాడండి. ఎవరి గురించి? ఈయన యేసుక్రీస్తు. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద, ఇక్కడ చూడండి, రాజ్యభారం ఉండును అంటున్నాడు. చూడండి, ఇప్పుడు అధిపతి ఉన్నాక రాజ్యం ఉండాలి కదా. ఇక్కడనే ఆలోచించాలా. ఒక అధిపతి అంటే ఒక రాజు. ఒక చెప్పాలంటే ఈ అధిపతులకు అధిపతి అన్న, భూపతులకు అధిపతి అన్నప్పుడు, రాజు అన్నప్పుడు ఈయన వారికి అధిపతిగా ఉన్నప్పుడు రాజులకు రాజు అన్నమాట. రాజులకు రారాజు లేదా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చాలా సందర్భాల్లో కూడా దేవుడు రాయించినాడు. యేసుక్రీస్తు వారికి పేరు పెట్టిన దాంట్లో రాజులకు రాజు ఉంది, ప్రభులకు ప్రభు. ఈయనకు కూడా ఏముండాలంట? రాజ్యభారం ఉండాలా. రాజ్యము ఏర్పాటు చేయాలి. తర్వాత ఈయన రాజులకు రాజుగా, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ క్రొత్త నిబంధనలో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యూదయ బెత్లెహేములోనే ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇప్పుడు రాజ్యం ఉండాలి, రాజ్యములో ప్రజలు ఉండాలి. ఆ ప్రజలు ఉన్నప్పుడే కదా పరిపాలన కొనసాగేది. ఎలాగైతే ఈ భూపాలకులు, భూపతులు మరి రాజ్యాలు ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యంలో ప్రజలను పాలిస్తున్నారో, అలాగే ఈ రాజ్యాలకు మించినటువంటి ఒక అధిపతి నియమించాడంట తండ్రి అయిన దేవుడు, రాజులకు రాజుగా.
నియమించినటువంటి తండ్రి అయిన దేవుడు ఆ ఆ అధిపతికి, ఆ రాజుకి ఏం కావాలి? రాజ్యం కావాలి. ఆ రాజ్యంలో ప్రజలు కావాలి. ఆ ప్రజల్లో పాలన. ఇక్కడ ఏమన్నాడు? ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచిస్తున్నామంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఒక్క విషయమని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. దేనికోసం అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులమైన మనలను, మన పాపాలను పరిహరించడానికి లేదా క్షమించడానికి, పాపము నుండి విడిపించి రక్షించి మనందరినీ కూడా మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడన్న సంగతి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఇది మాత్రమే కాదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తన యొక్క మరణము పొందినప్పుడు, లేదా ఆయన పొందినటువంటి మరణములో ఆయన హింసించబడినటువంటి విధానము, లేదా ఆయన పొందినటువంటి ఆ శిలువ మరణ విధానం ఒక్కటి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక రాజ్యం అనేది స్థాపించబడుతుంది. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ రాజ్యములో చేర్చబడినటువంటి ప్రజలను పాలించడానికి వచ్చాడన్న సంగతి, దేవుని యొక్క ఆలోచనను క్రైస్తవ సమాజము గ్రహించలేదు. ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవ సమాజము గ్రహిస్తలేదు. మరి ప్రపంచం ఎప్పుడు గ్రహిస్తుంది? యేసుక్రీస్తుకి కూడా ఈ లోకంలో ఉన్న రాజ్యాలను తలదండి ఒక రాజ్యం స్థాపించాడు. ఆయనకు ఒక రాజ్యము భూమి మీద ఉంది అన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే వాస్తవానికి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ఈ భూమి మీద రాజ్యము స్థాపించబడక ముందు ఎన్నో మరి మనకు తెలుసు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు ఉన్నాయి. తెలుసు కదండి. బబులోన్ మహాసామ్రాజ్యం కావచ్చు, మరి పారసీక మాదీయ మహాసామ్రాజ్యం కావచ్చు, గ్రీకు మహాసామ్రాజ్యం కావచ్చు, రోమా సామ్రాజ్యం. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చినప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మహాసామ్రాజ్యం ఉంది. అదే రోమా మహాసామ్రాజ్యం. ఈ రోమా మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు మరి తండ్రి అయినటి దేవుని నిశ్చయించిన ప్రకారంగా, ఉద్దేశించిన ప్రకారంగా ఈయన ఏ రాజ్యాన్ని స్థాపించాలని వచ్చాడంట? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అప్పుడు పరిపాలించినటువంటి రాజ్యాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఎందుకు దేవుడు ఈ యొక్క యేసుక్రీస్తు ద్వారా స్థాపించాలన్నటువంటి రాజు కానీ, తర్వాత ఆ రాజుగా ఉన్నటువంటి, అధిపతిగా ఉన్నటువంటి క్రీస్తు విషయంలో ఎందుకు ఆలోచించాడన్నటువంటిది మనం ఆలోచన చేస్తే, అప్పుడున్నటువంటి రాజులు దేవునికి దృష్టిలో నచ్చలేదన్నమాట. రాజులు కానీ, వారి యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ, వారి యొక్క పాలన విధానం కానీ దేవునికి నచ్చలేదు. మనము బైబిల్ చరిత్రలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లో రాజులను మరి వాళ్ళు కోరుకున్నప్పుడు, వాస్తవానికి దేవుడే తాను రాజుగా ఆ ప్రజల విషయంలో అనుకున్నప్పుడు, వాళ్ళు కోరుకున్న ప్రకారంగా వారు రాజులు నియమించినప్పుడు మనం చదువుతున్నప్పుడు, ఎందరో ఇజ్రాయేల్ రాజులు అయితేనేమి, యూదా రాజులు అయితేనేమి, కొంతమంది మాత్రమే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క యూదా రాజ్యంలోనూ కొంతమంది రాజులు మాత్రమే దేవునికి నచ్చారు. వారి పరిపాలన కొంత బాగుండేది. కానీ ఆ ఇజ్రాయేలు రాజులందరూ నచ్చలేదంట. వాళ్ళు నడిచినటువంటి విధానము, వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన, ప్రజలను ఏ విధంగా వాళ్ళకి మేలు చేయించాలా, వాళ్ళని ఏ విధంగా, ఇంకొక విశేషంగా చెప్పాలంటే, అప్పుడైనా ఇప్పుడైనా ఏ అధిపతి అయినా, ఏ రాజ్యంలో అయినా వాళ్ళంతా కూడా దేవునికి దగ్గరగా చేర్చే విధంగా, దేవుని సమీపించే విధంగా, దేవుని తెలుసుకునే విధంగా, దేవుడు మనకందరికీ ఒక అధిపతిగా ఉన్నాడని పాత నిబంధన కాలంలో కానీ వాళ్ళు ఆలోచించలేదంట. అందుకే వారి యొక్క అధికారాన్ని చెలాయించడానికే
ప్రజలు వారు మేలు పొందుతారా లేదా ఎంతసేపులు వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను అధికారం కలిగి ఉండాలి, ఆధిపత్యం చెలాయించాలి, నేను రాజుగా ఉండాలి, ఇలాంటి హాముతో ఉన్నారే తప్ప అప్పటికీ యేసుక్రీస్తు రాజ్యము స్థాపించక ముందులు కూడా. ఇక్కడ గమనించండి, మనము ఇప్పుడు రాజ్యాలు పక్క పెట్టండి, సంఘం కూడా ఒక రాజ్యం. అది తర్వాత నేను ముందుకు తీసుకెళ్తా. అంటే యేసుక్రీస్తు ఈ సంఘములో కానీ లేదా రాజ్యం అంటే లోకరాజ్యంలో కానీ ఇవన్నీ కూడా ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఎలాయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే అన్నీ కూడా ఇవన్నీ ప్రభుత్వాలు లేదా రాజ్యాలు అధిపతులు అధికారులు ఉన్నారంటే ఎవరిని బట్టి? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఉన్నాయని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ 2:10 చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2:10. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు గారు కొలసైలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, అయితే మీరంతా కూడా మరి క్రీస్తునందు అంటే మనము క్రీస్తు శరీరముగా అంటే సంఘముగా మనము సంపూర్ణంగా ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీరు సంపూర్ణై ఉన్నారు, సమస్త ప్రధానులకును అధికారులకును, సంఘానికి మాత్రమే శిరస్సు కాదు, అధికారులకు, తర్వాత సమస్తమైన అధికారులకు ప్రధానులకు, తర్వాత సంఘానికి కూడా శిరస్సు అంటే అధికారి అధిపతి అంటే నాయకుడు అధికారే. ఈ నాయకుడుగా ఉండడం అనేది కోరుకోవడం మంచిదే. అది సంఘక్షేమం కొరకు లేదా ప్రజాక్షేమం కొరకు లేదా రాజ్యక్షేమం కొరకు దేశక్షేమం కొరకు నాయకుడిగా ఉండడం మంచిదే. ఇప్పుడున్నటువంటి నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, నాయకులు ఉండడం మంచిదే. ఇవన్నీ సర్వము కూడా దేవుని అనుమతి ద్వారా అధికారులు అనేటివి ప్రభుత్వాలు అనేటివి ఉంటాయి. కానీ నాయకుడుగా ప్రజల్లో నుంచి ఎన్నుకోబడిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే ప్రజా సంక్షేమం కోరుకునే విధంగా ఉండాలి, సమాజానికి మేలు చేసే విధంగా. అలా నాయకునికి ఉన్నటువంటి కోరిక. కొంతమంది ఎలా ఉండరు, వాళ్ళు కొంతమంది నాయకులు ప్రజా సంక్షేమాన్ని కోరి మంచి చేస్తుంటారు, కొంతమంది అది కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తాను నిలబడడానికి మరి ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది నాయకులు. అది సంఘాల జరుగుతుంది, తర్వాత రాజ్యాల జరుగుతుంది, దేశాల్లో కూడా జరుగుతుంది. దీని వెనకాల ఒకటి పన్నాగం ఉంది, అపవాది యొక్క కుట్ర ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే సంఘానికి ఏ విధంగా శిరసై ఉన్నాడో సమస్తమైన ప్రధానులకు అధికారులకు ఆయన ఎవరు? ఇందాక మీరు ఎక్కడ పోయినారో ఎవరు? భూపతులకు అధిపతి అయినటువంటి మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు. అర్థమైందా? అయితే ఈయన రాజ్యం స్థాపించేసినాడు. ఎప్పుడు స్థాపించినాడు మనకు తెలుసు కదా. మొట్టమొదట యేసుక్రీస్తు రాజ్యము ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రాణం పెట్టుట ద్వారా తన్ను తాను అప్పగించుకొని ప్రజలకు పాపాలను పరిహరించి క్షమించే విధంగా తన యొక్క రక్తాన్ని, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత యెరూషలేము పట్టణంలోన ప్రారంభమైందంట. ఏది? క్రీస్తు రాజ్యం.
యెరూషలేములో ప్రారంభమైంది, తర్వాత యూదయకి విస్తరించింది, తర్వాత సమరయకి, తర్వాత భూదిగంతముల వరకు విస్తరించిపోయిందంట. ఏది? క్రీస్తు రాజ్యం. అదే క్రైస్తవ సమూహం లేదా క్రైస్తవ సమాజం. అయితే ఈ యొక్క రాజ్యం స్థాపించడానికి యేసుక్రీస్తు వారు కత్తి పట్టలేదంట, యుద్ధం చేయలేదంట, బాంబులు వెల్చలేదంట. అయితే యేసుక్రీస్తు రాకముదలు ఉన్నటువంటి మహారాజ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఎన్నో ఘోరంగా యుద్ధాలు చేసినారు, కత్తి పట్టినారు, యుద్ధాలు చేసినారు, ఎంతో మంది ప్రాణాలు తీర్చినారు, మనుషులను చెప్పినారు, రక్తం గార్చినారు, అంటే మనుషుల యొక్క రక్తాన్ని పీల్చినారు. కానీ యేసుక్రీస్తు వారు మనుషులను చంపలేదు. ఆయనే తాను ప్రాణం పెట్టి ఆయన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఆలోచిస్తున్నాము, వాళ్ళ యొక్క రాజ్యాలు అనేటివి శాశ్వతమైనది కావు. వారి కొంతకాలము రాజ్యం పరిపాలన చేసినారు, రాజ్యాలు ఉన్నాయి, అవి మరి కనుమరుగైపోయాయి. వాళ్ళ యొక్క రాజ్యం గురించి దానియేలు గ్రంథములో ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా వ్రాయించినటువంటి మాట చూద్దాం. వాళ్ళ రాజ్యము ఎలాంటిది అనేది దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దాని ఎన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము తాని పొందిన వారిగాక మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగ యుగముల వరకును శాశ్వతముగా నిలిచేటువంటి రాజ్యం. ఏది? క్రీస్తు రాజ్యం. క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యం, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా స్థాపించినటువంటి రాజ్యములు యుగ యుగముల వరకు నిలుచును. 7:14 చదవండి, మళ్ళీ 7:14. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తెలియదు. ఇది ముందుగానే ప్రవచించినాడు. అదే విషయాన్ని మళ్ళీ లూకాసు వార్త 1:31 చదవండి. లూకాసు వార్త 1:31. లూకాసు వార్త 1:31. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. పిల్లరా, మనం ఇవి చదువుతున్నప్పుడు నిజంగా అది యుగ యుగాలు అంతము లేనిదిగా శాశ్వతమైగా ఉన్నటువంటి రాజ్యం. ఈ రాజ్యంలోనంట ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10-11 చదువు చూడండి. ఈ రాజ్యంలోనంట 5వ అధ్యాయము 10-11. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసేది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, యేసుక్రీస్తు స్థాపించినటువంటి రాజ్యములో ప్రజలు ఎవరెవరు ఉండాలంట? ప్రతి వంశంలో ఉన్న ప్రజలు ఉండాలంట. ప్రతి వంశములోని, తర్వాత ప్రతి జనములు అంటున్నాడు, తర్వాత ఆయా భాషలు మాట్లాడేవారు. ఇప్పుడు అమెరికా అనేటువంటి రాజ్యం ఉంది, అక్కడ ఎక్కువగా ఇంగ్లీష్ భాష మాట్లాడతారు. కానీ ఇప్పుడు అమెరికా అయినా, రష్యా అయినా, తర్వాత చైనా అయినా వారి దేశాల్లో వారికి ఉన్నటువంటి దేశ భాషలు ఉన్నాయే, ఆ దేశ భాష ఎక్కువగా మాట్లాడే దేశ భాషల ప్రజలతో రాజ్యాలు మనకు కనిపిస్తాయి. ఈ లోకములో
భూపతులుగా పాలిస్తున్నటువంటి రాజ్యాల యొక్క ప్రజలను వారు మాట్లాడేటువంటి భాషలు మనం ఆలోచించినప్పుడు క్రీస్తు స్థాపించినటువంటి రాజ్యంలోన మనము ప్రజలను అలా ఆలోచించినప్పుడు అంట ఈ రాజ్యంలోన ఒక భాష కాదంట, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ అందరూ వచ్చేసారు. ప్రపంచంలో ఎన్ని భాషలుంటే, ఎన్ని వంశాలుంటే, ఎంత విధమైనటువంటి జనాంగం ఉన్నప్పటికీ అందరూ కూడా క్రీస్తు రాజ్యములో ఉన్నారంట. అటువంటి ఈ ప్రజలను ఏం చేస్తున్నారంట, యేసుక్రీస్తు వారు అధిపతిగా ఉండి పాలిస్తూ భూపతులకు అధిపతిగా ఉన్నాడంట. భూపతులకు ఎలా అధిపతిగా ఉన్నాడు అనేది పెద్ద పాఠం. అది ఇప్పుడు రాజులకు శాసించే విధంగా అధికారాన్ని కలిగినటువంటి అధిపతిగా ఉన్నాడు అనేది పెద్ద అంశం. అది చాలా వివరణ ఉంది, అది ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనము ఆలోచిస్తున్నాము ఎవరి పాలన కింద ఉన్నామంటే మనము క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. ఎలాగూ ఉన్నామంటే ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని సంఘముగా చేర్చబడినాము అనుకుంటున్నామే. క్రీస్తు సంఘము అనుకుంటున్నామే. ఈ క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యం. ఈ రాజ్యంలోనికి ప్రవేశించిన వారు ఎవరంటే బాప్తిసం తీసుకున్న వారంతా, యేసుక్రీస్తు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్న వారంతా కూడా ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్నాము. మనకు కూడా అధికారే. లోకంలో ఉన్నటువంటి రాజులకు భూపాలకులకు అధిపతి మాత్రమే కాదు, మనకు కూడా ఆయన అధికారిగా ఉన్నాడు. ఆ అధికారి పాలన కింద ఉండాలి. ఆ పాలన విధానాన్ని మనము కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. 5 నిమిషాలు టైము అవుతుంది. 5 నిమిషాల్లో ఒక పాలన గురించి చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఈ రాజ్యం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? కాలము పరిపూర్ణమైన ఉన్నది, లేదా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. ఓకే, బాగుంది. ఆయన వచ్చింది ప్రాణం పెట్టడానికి. దాంతోపాటు ఆయన ప్రాణం పెట్టితేనే రాజ్యం స్థాపించబడని తెలుసు కాబట్టి రాజ్యము ఇంక సమీపంగా ఉంది, చాలా దగ్గరలో ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏం చేశాడంట, ఆ రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడంట. ఎట్లా? 4 మత్తయి సువార్త 4:23. మత్తయి సువార్త 4:23. 4:23. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు. అంటే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విధానం, లేదా దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి రాజ్యాంగం, ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే దేవుని రాజ్యాంగములో ఉండవలసినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని పాటించాలి. ఎవరు? రాజ్యములో ప్రవేశించినటువంటి ప్రజలు ఎవరంటే క్రైస్తవులు పాటించాలంట. ఆ మాట మళ్ళీ చదవది. దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు అన్నాడు. అంటే ఆ రాజ్యంలో ఉండవలసినటువంటి విధానం, అలా రాజ్యాంగంలో ఉండవలసినటువంటి ఆ విధులు, ఆ జీవించేటువంటి విధానం ఎలా ఉండాలో అలా ప్రకటించుకుంటూ వచ్చాడు. కింది అనేక విషయాలు చెప్పినాడు, వచ్చినటువంటి రోగులు స్వస్థపరిచే విషయం. ఇప్పుడు 5వ అధ్యాయంకి వచ్చేసరికి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ప్రజలు ఏ విధంగా జీవించవలసి ఉందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఆత్మ విషయంలో ఎలా ఉండాలంట? దీనత్వం ఉండాలంటున్నాడు. సాత్వికులు అంటే సాత్వికం ఉండాలంటున్నాడు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ మనం చదువుకుంటూ పోతే దీనత్వము, సాత్వికము, నీతి, కనికరము, హృదయశుద్ధి, సమాధానపరచువారు అంటే సమాధానము, ఈ నీతి నిమిత్తం హింసించబడే విధానము, ఇదంతా కూడా క్రీస్తు రాజ్యములో ఉండవలసినటువంటి క్రైస్తవులుగా రాజ్యముగా పిలువబడుతున్నటువంటి వారు జీవించే విధానం. కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. ఏమేమి చెప్పబడ్డాయి? దీనత్వం చెప్పబడింది, సాత్వికం చెప్పబడింది, కనికరం చెప్పబడింది. తర్వాత
ఇటువంటి వాటిని మనము సంపాదించుకోవాలి. ఇటువంటి సంపాదించుకుంటేనే ఇలా రాజ్యములో సంపాదించుకునేటప్పుడు క్రీస్తు కొరకు మనము ప్రయాసపడితే లేదా మనము పరలోకానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చెప్తూ ఇక్కడ మనము ఈ లోక రాజ్యాలని క్రీస్తు రాజ్యానికి డిఫరెన్స్ ఏంటంటే, క్రీస్తు రాజ్యములో క్రీస్తు ఏం చేశాడంటే తన ప్రేమను తన మాటలు చెప్పి అనేక మనుషులు మార్చేసేసినాడు, మార్పు తీసుకొచ్చినాడు. ఈరోజు అది భూపతులుగా ఉన్నారు, కానీ వారు మనుషులను మార్చలేరు. వారి అధికారాన్ని మనుషులు మార్చలేకపోయింది. అంటే భౌతికంగా ప్రజాక్షేమ అంటే సంక్షేమాలు అందిస్తున్నారేమో, కానీ యేసుక్రీస్తు వారు ఈ యొక్క భౌతికంగా ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అంటే మనల్ని భూమి మీద బతకడానికి కావాల్సినటువంటి గాలి కానీ, నీరు కానీ, ఆహారం కానీ